బైబిల్స్ తీయండి, బైబిల్స్ తీసి చూడండి. యోహాను శుభవార్త 14వ అధ్యాయము మరి 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చాలు. దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. చాలా సందర్భాలలో ఈ మాటలు మనం విని ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో నేను దేవుని సన్నిధిలో బలహీనపడి ఉదయాన్నే 7 గంటలకంతా లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మరి దేవుని మాటలు సంఘంలో ఏం చెప్పాలి ప్రభువా అని అనుకుంటున్న సమయంలో మరి అన్నీ గుర్తుకొచ్చాయి, అన్ని జ్ఞాపకానికి వచ్చాయి. ఏమేమి జ్ఞాపకానికి వచ్చాయి తెలుసా? నా అధ్యాయంలో ఆ మాట చదువుతున్నప్పుడు మీ హృదయములను కలవర పడనీయకుడి అనే మాట చదివినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న, అవును ప్రభువా, మనుషులము, మా సంఘములో అయితే అంతా కలవరమే, అంత కష్టంలో మేము ఉన్నాం ప్రభువా అని దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు ఒకసారి నసీమాని ఒకసారి చూసుకున్నప్పుడు కలవరం అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏది నిర్ణయించుకోలేనటువంటి స్థితిగతులను కలవరము అంటారు. అలాగే మన సంఘంలో విజయమ్మ గారి యొక్క పరిస్థితులు ఒకసారి మనం చూసుకున్నప్పుడు అది కూడా ఒక భయంకరమైన కలవరముతో కూడినటువంటి పరిస్థితులు. ఇంకా నిన్నటి దినం నేను ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. వాళ్ళ నాన్న చనిపోయి 5 సంవత్సరాల 6వ సంవత్సరం పెట్టింది. తండ్రిని కోల్పోయాడు. కనుక ఇలాంటి పరిస్థితులు మన సంఘంలో చాలామంది జీవితాల్లో ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, అది మాత్రమే కాదు, జీవన విధానంలో ఉద్యోగం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, అలాగే ఆర్థిక ఇబ్బందుల కోసం మనుషులందరమీ కలవరపడుచున్నాం. అందుకే ఆ మాట చదివినప్పుడు మీ హృదయములను కలవరపడనీయకుడి అని దేవుడు ఏ సందర్భంలో అన్నాడు, ఎందుకన్నాడు అని ఒక్కసారి అధ్యాయం అంతా చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పడానికి గల కారణం మనకు గుర్తొస్తుంది. ఆ అధ్యాయం అంతా చదివితే కానీ అర్థం కాదు. అయితే ఆ అధ్యాయంలో ఏముందంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయే సందర్భం అది. దేవుడు శిష్యులను విడిచిపెట్టి దైవ సాన్నిధ్యానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అవి. ఆ సందర్భంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శిష్యులందరూ కూడా కలవరం పడుతూ ఉన్నారు, మనసులో కలవరం. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి ప్రభువు వారికి అన్నీ తానయ్యుండి వారిని నడిపించాడు. కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా, కష్టాలలో కూడా దేవుని యొక్క శక్తిని చూపిస్తూ పరలోకపు ఆశీర్వాదాలు తెలియచేస్తూ శిష్యులను ధైర్యంగా ఆ 3.5 సంవత్సరాలు నడిపించాడు. ఇప్పుడు ఉన్న ఫలంగా దేవుడు వెళ్ళిపోతున్నాను అన్న మాట వారు విన్నప్పుడు దాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు. అంటే అకస్మాత్తుగా ఇంతకాలము మమ్మల్ని నడిపించిన దేవుడు అన్నిటిని విడిచిపెట్టి ఈయన నమ్ముకొని వచ్చేసాం కదా, ఇప్పుడు ఈయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, సందర్భం అది, మా పరిస్థితి ఏంటి అని కలవరపడుతున్నారంట. హృదయంలో, మనసులో కలవరపడుతున్నారంట. ఆ విషయం దేవునికి తెలుసు, యేసయ్యకు తెలుసు. కనుక వారు 3-4 రోజుల నుంచి మదన పడుతూ బాధపడుతూ ఏ నిర్ణయము తీసుకోలేని పరిస్థితుల్లో శిష్యులు ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు, నా ప్రియమైనటువంటి శిష్యులరా, మీ హృదయములను కలవరపడనీయకుడే. కలవరపడద్దండి. నాకు తెలుసు మీరు కలవరపడుతున్నారని, నాకు తెలుసు మీరు మీ సడన్గా ఆయన వెళ్ళిపోతే అక్కడి నుంచి మా భవిష్యత్తు ఏంటి అర్థం కాని స్థితిలో మీరు ఉన్నారేమో, ఏం చెయ్యాలి మేము, ఒకవేళ ఎన్నో రకాల భయాందోళనలు మీ జీవితంలో ఉన్నాయి, అందుకే మీరు కలవరపడుతున్నారు. కానీ నేను చెప్తున్నా, మీ హృదయములను కలవరపడనీయకుడే. ఈ మాట చదివినప్పుడు నిజంగా శిష్యుల యొక్క బాధను, ఆ విషయాలు దేవుడు తెలుసుకొని, కలవరాన్ని దేవుడు తెలుసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు. ఇంకా అంటాడు చూడండి, ఆ 17వ వచనం అనుకుంటాను, అది ఒకటి చదవండి. 17వ వచనమే అనుకుంటా, 17-18 వచనాల్లో మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను. ఎంత మంచి మాట చూడండి అక్కడ, అది ఎక్కడ ఉందో చూడండి. 17-18 చదువు. మైక్ తీసుకోమ్మా, అది మైక్ బాగా పెట్టండి రండి, చదివే మైకు. మిమ్మును అనాథులుగా నేను విడిచిపెట్టను. అండర్లైన్ చేసుకోండి. ఉదయకాల సమయంలో
మిమ్ములను అనాథులుగా నేను వదిలిపెట్టను. ఎంత మంచి మాట అండి. అంటే వారు కలవరపడుతూ ఉన్నారు, వారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, నేను మిమ్మలను అనాథులుగా వదిలివేయను. అంటే అకస్మాత్తుగా నేను వదిలేస్తాను అనుకుంటున్నారా? నేను వదిలేస్తానని మీరు బాధపడుతున్నారా అనే మాట అక్కడ అంటాడు. నిజంగా ఈ రోజుల్లో చాలామంది గుర్తు చేసుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కలవరపడతాం, కలవరపడవద్దని దేవుడు అంటాడు. అయితే ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవురాలుగా ఆయన అంటున్నాడు, మనలను అనాథులుగా ఆయన విడిచిపెట్టాడు. అనాథులుగా మనలను విడిచిపెట్టాడు. ఈరోజు నరసింహ కానీ, విజయమ్మకు కానీ, అలాగే ప్రభుకు కానీ, అలాగే తల్లిదండ్రులను, అంటే నమ్ముకున్న వ్యక్తిని కోల్పోయినప్పుడు, మనకు ఆధారం అనుకున్న ఆధారం పోయినప్పుడు, మనకి ఇంక ఏ పరిస్థితులు తోచనప్పుడు మీరు దిగులు పడి, చింతించి, బాధపడి, మీరు కృషించిపోకూడదు, మీరు ఇబ్బంది పడిపోకూడదు, దేవునికి దూరమైపోకూడదు. అందుకే అక్కడ అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మిమ్మల్ని అనాథులుగా వదలనని చెప్తూ కింద పైన మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్పి తర్వాత ఏమంటాడు చూడండి, అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. అంటే ఇంకో మాటలు చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఏమంటున్నాడండి? మిమ్మల్ని 3.5 సంవత్సరాలు నడిపించాడే ఆ దేవుడు వెళ్ళిపోతున్నాడని మీరు అనుకుంటున్నారే, ఆయన మిమ్మల్ని అనాథులుగా వదలడు. ఇంకొక మాట ఏమంటాడంటే అక్కడ కింద మాటలో చూడండి, చదవండి, అక్కడ ఏమంటాడు? దేవుని యందు నమ్మిక ఉంచుడి, విశ్వాసం ఉంచుడి. ఎంత మంచి మాట అండి. కనుక కలవరం, బిడ్డల కోసం కలవరం, చదువుల కోసం కలవరం, ఉద్యోగం కోసం కలవరం, ఆరోగ్యం కోసం కలవరం, మనం అనుకున్నవి మనకు దొరకనప్పుడు, లేకపోతే ఉన్నవి మన దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు, అకస్మాత్తుగా అగమ్యగోచరంగా మన బ్రతుకు, మన జీవితం అయిపోయినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, మీ హృదయములను కలవరపడ నీయకుడు. ఏదైనా సరే, భార్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ జీవితంలో ఏది నువ్వు కోల్పోయినా, ఏది నీకు దూరం అయిపోయినా, కానీ నువ్వు కలవరపడద్దు, బాధపడద్దు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను అనాథులుగా మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అంటాడు. అయితే 3 విషయంగా దేవుని యందు మీరు నమ్మిక ఉంచుడి, విశ్వాసం ఉంచుడి, ఆగిపోవద్దు, కృషించి నశించిపోవద్దు, ముందుకి సాగిపో. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎందుకు ముందుకు సాగిపోవాలి అని అంటే, నీ దేవుడు నిన్ను అనాదిగా విడిచిపెట్టాడు. చూడండి, శిష్యులు నిజంగా ఆ బాధలో ఉన్నప్పుడు వారితో మాట్లాడతాడు. అంత మాత్రం కాకుండా నేను ఆ అధ్యాయం అంతా చదివితే ఆ మాటలు మాటలుగానే మిగిలిపోయాయా అంటే, మాటలుగా మిగిలిపోలేదండి. ఇంకా అధ్యాయంలో మీరు కింద చదివితే ఆయన అంటాడు, మీ కొరకు నా తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను మీకు నేను తోడుగా పంపుచున్నాను. జ్ఞాపకం చేసుకోండి, అనాదిగా వదలనన్నాడు, వెళ్ళిపోతున్నాడు. అనాదిగా వదలనని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎలాగ వారిని ఆదరిస్తారు? అందుకే అక్కడ అంటాడు, ఆయన ఆదరణకర్త అంటాడు. ఏమంటాడు ఆయన? కింద వచనాలు మీకు కనపడతాయి, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపుచున్నాను. కనుక విశ్వాసముంచుడి, మిమ్మల్ని అనాథులుగా వదలను అని చెప్పి, అనాథులుగా వదలకుండా ఆయన పరిశుద్ధాత్మను వారికి తోడుగా పంపుతున్నాడు. ఇంకా అంటాడు, ఆయన మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఎప్పటిదాకా? యుగ సమాప్తి వరకు. చెప్పబడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. కనుక ఆయన అన్న మాటలు నెరవేర్చాడు అదే అధ్యాయంలో. నేను చాలాసార్లు చెప్తున్నాను, ట్రినిటీ అంటే అర్థం ఏంటో మీరు తెలుసుకోవాలంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 ఏకమై ఉన్నారు. ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా చదివితే, ఈ అధ్యాయంలోనే తండ్రిని గురించి, కుమారుని గురించి చెబుతుంటే, అక్కడ ఉన్నటువంటి శిష్యులు తండ్రిని చూపించవా, లేకపోతే తండ్రి ఎవరు, నువ్వెవరు అన్న ప్రశ్నలు అక్కడ అడగడం మనకు కనపడుతుంది. తండ్రి ఎవరు, నువ్వెవరు, నువ్వు చెప్తున్న పరిశుద్ధాత్మ ఎవరు అన్న ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇక్కడ కనపడుతుంది. ఈ అధ్యాయంలో అడుగుతారు, తండ్రి ఎవరు, ఎలా ఉంటాడు అని అంటే, అయ్యో మీకు ఏం చెప్పేది, నేను ఎంతకాలం 3.5 సంవత్సరాలు మీకు బోధించాను కదా. అక్కడ వివరంగా అంటాడు, తండ్రి వేరు, నేను వేరు కాదు, నేను తండ్రి ఏకమై ఉన్నామని చెబుతూ
బాధపడుతూ అంటాడు, ఎన్నిసార్లు మీకు చెప్పాలి, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అంటాడు. చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. కనుక నన్ను చూస్తున్నారే మీరు 3.5 సంవత్సరం, నన్ను చూసిన వారు నా తండ్రిని చూసిన వారు అంటే అర్థం ఏంటి? నేను తండ్రి ఒక్కటే. ఎట్లా మీకు చెప్పాలి? కానీ కార్యరూపముగా తండ్రి కాలంలో యెహోవా చేసిన కార్యాలు చేశాడు. మానవుడు పాపం చేసినందువలన ఆ దేవుడే మనిషి రూపంలో యేసుక్రీస్తు ప్రభువుగా మీరు చూస్తున్నారు. కనుక నేను ఆయన వేరువేరు కాదు, ఆయనే నేను, నేనే ఆయన. ఎన్నిసార్లు మీకు చెప్పాలి అన్న మాట అక్కడ యోహాను శుభవార్తలో మనకు అక్కడ కనపడుతుంది. అందుకే యోహాను 1వ అధ్యాయంలోనే అంటాడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ మిళితాన్ని, ట్రినిటీని చూపిస్తాడు అక్కడ. ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంతేకాదు చెప్తున్నాడు చూడండి, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు రూపంలో మన మధ్యకు వచ్చాను. కనుక ఈ 3 ఒకటే. కనుక జ్ఞాపకం చేసుకోండి ట్రినిటీ. అందుకే ఇక్కడ అంటాడు, తండ్రిని చూపమంటే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అంటాడు. చూస్తాడు అనలా, నా తండ్రిని చూసి ఉన్నాడు. ఎంతకాలం మీకు చెప్పేది. కనుక అక్కడ ఆ మాట వారికి వివరిస్తాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక తండ్రి కుమారుడు ఒక్కడే. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు అనంటే ఆ పరిశుద్ధాత్ముని పరిచయం చేస్తూ అంటాడు, ఈ యుగ సమాప్తి వరకు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించడానికి మీ కొరకు ఒక ఆదరణకర్తని పంపుచున్నాను అంటాడు. ఆదరణకర్త. ఈ 3 మొదటి నుంచి ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తాను, ఆయన యొక్క ఈ సృష్టి నిర్మాణంలో, ఈ మానవ నిర్మాణంలో కూడా ఆ 3 వ్యక్తులు ఉన్నారు. అక్కడ మీరు చదివితే 1వ అధ్యాయంలో ఆదికాండంలో మనము మన స్వరూపములో నరులను చేయుదము, మనము నరులను చేయుదము. అక్కడ బహువచనాన్ని వాడతారు. అక్కడ మనము, అక్కడ ఎవరు మనం అంటే దేవుడు ఒక్కడే కదా. కానీ అక్కడ ఏమంటాడు, మనము నరులను చేయుదము. మనము అంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నాడు. అక్కడ వాక్యమైన దేవుడు మాట జలముల మీద, అగాధ జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచుండెను అన్న మాట అక్కడ పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. కనుక 3 అక్కడ ఉన్నారు. అక్కడ ఒక మనిషిని చేసేటప్పుడు కూడా 3 ఉన్నారు. ఇంకా ఈ 3 ఎక్కడ కనబడతారు మనకంటే, యేసుక్రీస్తు ప్రభు నీళ్ళలో బాప్తిసానికి వెళ్ళినప్పుడు అక్కడ పరలోకము నుంచి ఒక మాట, ఈయన నా ప్రియ కుమారుడు, అది తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నాడు, ఆకాశము నుంచి ఈయన నా ప్రియ కుమారుడు అన్నమాట, తండ్రి అయిన దేవుడు. కుమారుడు ఎక్కడున్నాడండి? ఆ యోర్దాను నదిలో మానవుడిగా ఉన్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ పావురము వలె అతని మీదకి వచ్చాను అనే మాట రాయబడింది. అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తండ్రి మాట స్వరూపిగా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ పావురమ రూపంలో ఆయన మీదకి దిగి వచ్చింది. అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. దేవుని కాలంలో యెహోవా సృష్టిని చేసి మానవ నిర్మాణం చేశాడు. మానవుడు పాపం చేసినందువలన యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన తిరిగి శిష్యులకు నేర్పించి ఆయన ఆరోహణమవుతూ ఆదరణకర్తని ఆయనే పరిశుద్ధాత్మ రూపంలో యుగ సమాప్తి వరకు మనతో ఉండడానికి వచ్చాడు. అర్థమైందా? అర్థమైన ఒకసారి చెప్పలు పడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. కనుక మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, మరి ఆయన యందు నమ్మకం పెట్టుకోండి. ఆయన మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడు. కాబట్టి అనాథులుగా విడిచిపెట్టకుండా మీ కొరకు ఆదరణకర్త అనగా ఆయనే పరిశుద్ధాత్మ రూపములో యుగ సమాప్తి వరకు సర్వసత్యములో మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మగా మీతో ఉంటాను అన్నాడు. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. కనుక నేను వెళ్ళిపోవడంలే, క్రీస్తు స్వరూపంలో వచ్చి కార్యం చేసి వెళ్ళిపోతున్నాను, ఆత్మస్వరూపంలో మరలా మీతోనే ఉంటాను. ఎంత మంచి మాట చూడండి, నేను మీతోనే ఉంటాను. కానీ కలవరపడద్దండి. యేసుక్రీస్తు ప్రభు రూపంలో లేకపోయినా ఆత్మరూపంలో పరిశుద్ధాత్మ రూపంలో నేను మీతోనే ఉంటా అనే మాట అక్కడ చెప్తాడు. కనుక వాక్యం వింటున్నా నీవు నేను కూడా, నువ్వు సర్వస్వాన్ని ఊహించని రీతిగా కొన్ని కోల్పోయావేమో, నీ జీవితం అగమ్య గోచరంగా నీకు కనపడుతుందేమో, ఏంటి నా పరిస్థితిని కలవరపడుతున్నావేమో. ఎంత మంచి మాటలు. శిష్యులు అలాగే నీకులాగానే కలవరపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా జీవితం అనుకుంటున్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, కలవరపడకండి, దేవుని యందు నమ్మిక ఉంచండి, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను. అందుకే ఆదరణకర్త రూపంలో నేను మీ మధ్యకు వస్తున్నాను. అందులో మరొక విశేషం ఏంటో తెలుసా? నేను క్రీస్తు రూపంలో 3.5 సంవత్సరాల మీతో ఉన్నా,
కానీ యుగ సమాప్తి వరకు మీతో ఉండడానికి నేనే వస్తాను. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. నేను 3.5 సంవత్సరాలు మీతో ఉన్నా, కానీ నేనే యుగ సమాప్తి వరకు మీతో ఉండడానికి ఉన్నాను అనే మాట అక్కడ చెప్తాడండి. ఎప్పటి వరకు? మీరు బ్రతికినంత కాలం. కనుక ఈరోజు సమస్తాన్ని కోల్పోయి దేవుని వైపు చూస్తున్న ఓ సహోదరి సహోదరుడా, యుగ సమాప్తి వరకు, అనగా ఈ యుగం సమాప్తం అయిపోయేంత వరకు, అలాగే నీ జీవిత అంతము వరకు దేవుడు నీతో ఉంటాడు, సర్వసత్యములోకి నిన్ను నడిపిస్తాడు. కనుక కోల్పోయామని బాధపడుతున్నామా? నా పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తున్నామా? మీరు ఆగిపోకండి, సాగిపోండి. ఎందుకు సాగిపోవాలంటే మిమ్మల్ని అనాథులుగా విడవడు. విశ్వాసం ఉంచండి, ఆయన మనతో ఆత్మస్వరూపిగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులు బలంగా ఉంటారండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంతోషంగా ఉంటారండి. దానికి కారణం ఈ విషయాలు అక్కడ ఆడ తెలియచేసి, నేను 3.5 సంవత్సరాలు ఉన్నా, కానీ మీతో యుగ సమాప్తి వరకు పరిశుద్ధాత్మ రూపంలో ఉంటాను అని. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనుషులం కాబట్టి కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనము కృంగిపోతూ ఉంటాం, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతుంటాం. 4వ విషయం, ఆ మాట చదువుతున్న నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, నువ్వు వేటినైతే కోల్పోయావో, ఈ చెప్పబడిన అంశాన్ని అంతా మీరు కొంచెం లోపలికి ఆలోచన చేస్తే, వేటినైతే కోల్పోయావో వాటికంటే శ్రేష్టమైనవి పొందుకోబోతున్నాం. ఒకసారి చెప్పకూడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. మీకు ప్రస్తుతానికి మీరు కోల్పోయినవి మీ జీవితంలో శ్రేష్టమైనవి కావని అనుకుంటున్నావేమో, మీరు పొందుకున్న వాటికంటే శ్రేష్టమైనవి ఇవ్వడానికి కొన్నిసార్లు కొన్నిటిని మనం కోల్పోవాల్సి వస్తుంది. కొన్నిటిని మనం కోల్పోయినప్పుడు, బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు కోల్పోయిన వాటికంటే శ్రేష్టమైనవి మీ కొరకు ఉంచి ఉన్నా. ఎంత మంచి మాట నిజంగా కదా. అది 3.5 సంవత్సరాలు వేసైతే జీవితాంతం వరకు ఉండే కృపనిచ్చాడు. అంటే శ్రేష్టమైంది కాదా? దీవెనకరమైంది కాదా? మీరు బ్రతికినంత కాలం, యుగం ఉన్నంత కాలం నేను ఉంటానడం గొప్ప, 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఉండడం గొప్ప. కనుక వెళ్ళిపోతున్నాడని మీరు బాధపడుతున్నారే, మీరు బాధపడేది మంచిదే, కానీ మీరు బాధపడినా ఇంకా మేలైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు, ఇంకా మేలైంది మీకు ఇవ్వబోతున్నారు. అలాగే భర్తను కోల్పోయినా, భార్యను కోల్పోయినా, బిడ్డల్ని కోల్పోయినా, ఉద్యోగాలు కోల్పోయినా, ఆరోగ్యాన్ని కోల్పోయినా దిగులు పడద్దండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, సాగిపోండి. దేవుని యందు నమ్మిక ఉంచండి. ఈ ధైర్యాన్ని, స్ఫూర్తిని మీరు కలిగి ఉండండి. ఇతరులకు మీరు తెలియచేయమని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక్కసారి దేవుడు ఇంకా మనకు అర్థం కావడానికి ఏం చెప్తాడంటే, ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా కోల్పోనిదే విలువైన దాని యొక్క మాధుర్యం మనకు తెలియదు కదండి. ఒక చొక్కా చినిగిపోతే క్రొత్త చొక్కా విలువ మనకు తెలుస్తుంది, అంతే కదా. దాని గొప్పతనం. ఇది చినగకపోతే కొత్త చొక్కా యొక్క విలువ మనకు తెలియదు. కొన్నిసార్లు ఇది ఉన్నదే ఇది ప్రభు, అది కూడా చింపేశావా అంటే ఏం చేస్తావు? చింపేసినా కూడా నీ మేలు కొరకే ఏదో విధంగా మంచి వస్త్రాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది దేవుడు చెప్తున్న మాట. మీకు బాధలో ఉన్నవారికి, లేకపోతే దుఃఖంలో ఉన్నవారికి, కలవరంలో ఉన్నవారికి దేవుడు చెప్తున్న మాట అంటే, ఈ కోల్పోయే విధానము, కష్టాలు అనేటువంటి మనుషులకు మాత్రమే కాదు. ఒకసారి వినాలి, మనుషులకు మాత్రమే కాదు, ఈ సృష్టిలోని ప్రతి జంతు చరాలకు అలాగే మరి చెట్లకు కూడా ఇది సహజమే. ఒకసారి ధైర్యంగా మీరు ఈ మాటల చేత ధైర్యం పొందాలి. ఎలాగా? ఒక చెట్టు ఉందండి, ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఆకులన్నీ రాలిపోతాయి కదండి. మనకు ఋతువులు, గ్రీష్మ ఋతువు, ఇప్పుడు మర్చిపోయినారులేండి, ఋతువులు తెలియదు, ఇప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శశిర ఋతువు, హేమంత ఋతువు, ఋతువులు తెలియదు ఇప్పుడు కదా. కనుక గ్రీష్మ ఋతువు అనేది ఒకటి వస్తుంది. ఆ ఋతువులో ఎండలు ఎక్కువగా ఉంటాయి, తెలుగు వాళ్ళకి తెలుస్తుంది. కనుక అప్పుడు చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి. చెట్ల ఆకులు రాలే కాలం గ్రీష్మ ఋతువు అంటాం కదా. మేము చదువుకున్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి లేవో తెలియదు. కనుక చెట్ల ఆకులన్నీ రాలిపోయే కాలం, చెట్టుకి ఆకులన్నీ రాలిపోతాయి, మోడిగా ఉంటుంది. ఒకసారి తాను చూసుకొని చెట్టు, ఏందబ్బా నా పరిస్థితి, ఎట్ట ఉండేదాన్ని ఎట్ట అయిపోయానబ్బా, చూసిన వాళ్ళు నా మొహం సాయి కూడా చూడటం లేదు, ఇక్కడే నా చెట్టు కిందే అంగడి పెట్టుకొని బతికే వాళ్ళు లాస్ట్కి ఎండ కింద అంగడిలో కూడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. అసలు నన్ను చూసే దిక్కు లేదా, నన్ను చూసే పరిస్థితులు లేవా అని చెట్టు కూడా ఒకరోజు అనుకుంటుందంట. మీరు ఆలోచన, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చెట్టు కూడా ఏంది ఉన్నట్టుగా ఉండి చెట్లు ఆకులన్నీ రాలిపోయాయి, మొత్తం రాలిపోయాయి. కానీ ఆ చెట్టు అనుకుంటుందంట, చెట్టు వేర్లు భూమిలో ఉన్నాయి కాబట్టి నేను మరలా చిగురిస్తా. సరే చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. నేను మరలా చిగురిస్తా,
నేను మరలా చిగురిస్తా అన్న హోప్ ఆ చెట్టుకు ఉంటుంది. జీవం లేని చెట్టు, ప్రాణం లేని చెట్టు. కనుక కోల్పోవడం అనేది ఈ సృష్టిలో ప్రతి దాంట్లో దేవుడు పెట్టాడు, నీలోనే కాదు. నువ్వు నమ్ముకున్నది నీకు బాగా అందం ఇచ్చింది, నీకు శ్రేయస్సునిచ్చింది, నీకు ఆధారమైనది కోల్పోక తప్పదు. చెట్టు కూడా అలాగే తనకున్నటువంటి స్వరూపాన్ని కోల్పోతుంది ఒక్కొక్క టైంలో. అయితే కోల్పోయినప్పుడు నిరుత్సాహపడదు. అదైతే దేవుడి చేత పోషించబడుతున్న అదే అలాగనుకున్నప్పుడు దేవుని కృపలో జీవిస్తున్న నువ్వెంకెలా ఉండాలి. అందుకే సూచనలతో అంటాడు, మీ హృదయములను కలవరపడా నీయకుండి. కలవరపడేది మనం కాదు. కనుక అర్థం చేసుకోండి, చెట్లకు ఉంది. ఇంకా కూడా మీరు అసలు మీ ఇంట్లో బల్లి చూడండి, బల్లి తోక ఇరిగిపోతుంది, కొన్నిసార్లు తోక కట్ అయిపోతుంది, తోక ఈజీ కట్ అయిపోద్ది బల్లికి. ఎందుకులా తిరుగుతూ ఉన్నారు అట్లా? ఏమి గల్లగల్ల బలబలా తిరుగుతున్నారా? కనుక ఆ బల్లిని చూసారా, ఆ బల్లికి తోక ఇరిగిపోద్ది ఒక్కోసారి. ఎందుకంటే నేల మీద పాకేటువంటి ఆ బల్లి లాంటి శరీరం కలిగిన వాటికి బ్యాలెన్స్ తోక, మీకు తెలుసో తెలీదో, ఆ బ్యాలెన్స్ పోద్ది. అక్కడి నుంచి సరిగ్గా నడవలేదు అది, ఆ బ్యాలెన్స్ పోయిన తర్వాత. కానీ కొంతకాలానికి మళ్ళా తోక మలుస్తుంది. అది నిజం, సచ్చి నేను చూసా కల్లారా. నీకు ఇదే పనే సార్ అని అనుకుంటారేమో, కానీ చూసా ఒకసారి సందర్భంలో చూసా కాబట్టి చెప్తున్నా. తోక మళ్ళీ వస్తుంది, దానికి ఆశతో బతుకుతుంది, ఈ బ్యాలెన్స్ తిరిగి నేను పొందుకుంటా అని. అదే తోక తిరిగి దానికి వస్తుంది. కనుక జంతుచరాల్లో కానీ వృక్షంలో కానీ, కొన్ని వృక్షాలు 1000 సంవత్సరాలు బ్రతుకుతాయండి, 1000 సంవత్సరాలు. ఇది నిజం. 100 సంవత్సరాలు, కొన్ని అయితే 1000 సంవత్సరాలు. ఇంకా గాలివాన వస్తే కూలిపోవాలి, కానీ అలాగే 1000 సంవత్సరాల చుంటే చెట్లు ఉన్నాయి. అవి ఎలా బతుకుతున్నాయి? సంవత్సరం ఆకులు ఊడిపోతాయి, తిరిగి ఆకులు మొలుస్తాయి. కనుక ఈ వాక్యం మీకు అర్థమవుతుందా? కనుక కృషించి నశించి పదే ఆలోచన చేసుకుంటా నీ జీవితాన్ని అక్కడే పెట్టుకొని సాగిపోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా అలాగే బ్రతుకుతారా? బ్రతకూడదు. దేవుడు అంటున్న మాట, దేవుడు ఇస్తున్న హెచ్చరిక, సాగిపో, నా యందు విశ్వాసం ఉంచు, నేను నిన్ను అనాదిగా విడిచిపెట్టను. కనుక నా యందు విశ్వాసం ఉంచి సాగిపో అన్నాడు. వాక్యం వింటున్నావో సహోదరి సహోదరుడా, చెల్లి యాక జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యం మనతో చాలా చక్కగా ఈరోజు మాట్లాడుతూ ఉంది. కనుక నువ్వు దేన్ని కోల్పోయినా ఈ కోల్పోవడం అనేది నాకు మాత్రం కాదు, సృష్టిలో ప్రతిదీ అనుభవిస్తుందని గుర్తుపెట్టుకో. కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటున్నాయి. అంతకంటే శ్రేష్టమైన దేవుడు నాకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను కోలుకుంటాను. అంతకంటే శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మను శిష్యులకు ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాడండి. అపోస్తలుడైన పౌలుకి బర్నబా, మార్కు అనేటువంటి ఇద్దరు సహాయపడతారు సేవలో. బర్నబా, ఇంకొకరు ఎవరండి? అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 39వ వచనం చదవండి, అక్కడ మనకు కనపడుతుంది. చదవండి. చదవండి మా. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున కలిగినందువలన వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కృపకు వెళ్ళిపోయెను. ఈ మాటలు మీరు చదివితే నూతన నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలుడైన పౌలు సేవకు వచ్చిన తర్వాత బర్నబా అపోస్తలుడైన పౌలుని సేవలో స్థిరపరిచినవాడు స్టార్టింగ్ నుంచి. మార్కు సేవలో సహకరించినవాడు, సహాయంగా ఉన్నవాడు, పరిచర్య చేసినవాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరండి? బర్నబా సేవలో నడిపించినవాడు, మార్కు సేవలో సహాయపడినవాడు. వీళ్ళిద్దరి ద్వారానే పౌలు చాలా చక్కగా తన సాక్ష్యాన్ని చెబుతూ అనేక సంఘాలలో సువార్తను ప్రకటిస్తూ సంఘాలను స్థాపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భం వచ్చింది, పౌలు ఊహించలా ఒక వాదన, అది ఏమని బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ వాదన వచ్చిన తర్వాత ఉన్న ఫలంగా బర్నబా, మార్కు ఎవరైతే సేవలో నడిపించారో, ఎవరైతే సేవలో సహకరించారో వీరిద్దరూ ఒకసారి పౌలుకి దూరం అయిపోతారు. మేము నీతో ఉండం ఇంకా అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఓడ ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోయారంటే, అది ఏ ఊరు? అది కృప అనేటువంటి ఆ ఊరికి వెళ్ళిపోతారు. ఒక్కడైపోతాడు పౌలు. ఏం చేయాలో అర్థం కాల. అంటే
అంటే ఇంతవరకు దగ్గరుండి నడిపించిన వారు, ఇంతవరకు తన సేవలో తను నడిపించినటువంటి ఇద్దరు, అంటే ఒక్కరు విడిపోయి ఉంటే పర్వాలేదు, ఇద్దరు విడిపోయారు. ఇద్దరు విడిపోయి వెళ్ళిపోయారు వేరే ప్రాంతానికి ఓడ ఎక్కి. చూస్తూ ఉండగా ఒక్కసారి నిలబడిపోయాడు పౌలు. ఏంటి నా పరిస్థితి? నేను ఊహించలేదే బర్నబా నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడని, నేను ఊహించలేదే మార్కు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని. ఇప్పుడు నేనేం చేయాలి? సేవ ఎలా చేయాలి నేను అని అక్కడ ఒక్కసారి దేవుని సన్నిధిలో కలవరపడ్డాడు. అయితే ఆయన కూడా ఈ మాటల్ని, యేసుక్రీస్తు పలికిన మాటల్ని గుర్తు చేసుకుని, మీ హృదయములను కలవరపడనీయుకుడి, నా యందు విశ్వాసం ఉంచడు. పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక నేడు నిన్ను కనపడి నిన్ను నేను వాడుకుంటానని చెప్పిన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. అక్కడి నుంచి సేవని ఆపు చేసుకోవాలా, బాధపడుతూ అక్కడే నిలబడిపోలా, కృషించి అక్కడే నిలబడిపోవాలి. ఏంటి నా పరిస్థితి అని అడగల. ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన సేవను ప్రారంభించినట్లుగా కనబడుతుంది. తర్వాత చూడండి ఆ మాటలు తర్వాత ఏం రాయబడిందో. శీలలు ఏర్పరచుకొని, పౌలు శీల అనేటువంటి ఒక వ్యక్తిని ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచు. చూసారా, బయలుదేరాడు కానీ ఆగిపోలేదు. ఒక్కసారిగా అక్కడ అందుకే బయలుదేరడం అంటే ఆగిపోబాక. దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు. ఎవరో మనం నమ్ముకున్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టారని, నమ్ముకున్నవారు మనకు దూరం అయ్యారని నువ్వు అనుకుంటావు. నీ జీవితంలో ఒక్కొక్క సమయంలో జరుగుతుంది. అది జరిగినప్పుడు నువ్వు ఆగిపోకూడదు. ఆయన అంటాడు ధైర్యంగా ఇంకొక వ్యక్తిని చేతపట్టుకొని దేవుని స్వార్థను ప్రకటించడానికి బయలుదేరాడు దేవుని కృపలో. అది ఒక క్రైస్తవ్యానికి నేర్పించే పాఠం అది. కనుక నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం నిన్ను బాధిస్తున్నా, కలవరపడుతున్నా ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని ముందుకు కొనసాగించవలసిన వారమే. అయితే దేవుడు వదిలిపెట్టాడండి. దేవుడు పోతుంటే ఏం జరిగిందో తెలుసా? ఆయనకు దేవుడు 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ ఒక శ్రేష్టమైన శిష్యుని ఇచ్చాడంట. శ్రేష్టమైన శిష్యుని ఇచ్చాడంట దేవుడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎవరు తెలుసా ఆయన? తిమోతి అనేటువంటి ఒక శ్రేష్టమైన వాడిని దేవుడు పౌలు కోసం దాచిపెట్టాడు. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. కొన్ని వ్యక్తులు మనం మర్చిపోయాం, మనల్ని విడిచిపెట్టారని బాధపడకుండా ముందుకు సాగిపోతే వాళ్ళకంటే శ్రేష్టమైన వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తుంటాడు. వాళ్ళకంటే సేవలో నిజమైనటువంటి విశ్వాసము కలిగి ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడిన తిమోతిని దేవుడు పౌలు కొరకు ఏర్పాటు చేశాడు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ప్రభు కానీ అభిషేక్ కానీ ఇక్కడున్న యవనస్తులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు అలా సేవలో ప్రభు కొరకు వాడబడాలి. శ్రేష్టమైన వారుగా మీరు ఉండాలి. అక్కడ తిమోతిని ఎవరు అనుకోలా, కానీ తిమోతిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఇంకా మీరు జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు తిమోతిని ఏమని సంబోధిస్తాడో తెలుసా? చాలా సందర్భాల్లో నా కుమారుడా, నా కుమారుడా. కుమారుడంటే స్వాస్థ్యము కలిగిన వాడు. కుమారుడంటే ఎంత విలువ ఒక వ్యక్తి. కుమారుడంటే వారసత్వం కలిగిన వాడు, స్వాస్థ్యము కలిగిన వాడు కుమారుడు. బర్నబాకు లేనటువంటి భాగ్యం, మార్కుకు లేనటువంటి భాగ్యం తిమోతికి దేవుడు ఇచ్చాడు. అందుకంటాడు నా కుమారుడా, నా కుమారుడా తిమోతి అని ప్రార్థన అడుగుతాడు. నా కుమారుడా అంటాడు. కనుక అంత శ్రేష్టమైన తిమోతిని ప్రభు యొక్క సేవలో పౌలుకి దేవుడు ఇచ్చాడు. అక్కడ కోల్పోయాడు ఇద్దరికంటే శ్రేష్టమైన వాడిని దేవుడు ఇచ్చాడు. కోల్పోయినప్పుడు మనము కలవరపడకూడదు, కోల్పోయినప్పుడు మనం ఆగిపోకూడదు, కోల్పోయినప్పుడు మన పరిస్థితి ఏంటి అని అనుకోకూడదు. సాగిపో, ధైర్యంగా సాగిపో. వాగ్దానము చేసిన దేవుడు రెండంతల ఆశీర్వాదంతో నింపుతాడు. కనుక ఈరోజు అలాంటి తిమోతిలు ఎంతమంది ఉన్నారండి యవన కాలంలో? ఈ లోకల్లో నువ్వు ఎంత చదివినా ఒక ఉద్యోగం వస్తుందేమో, గొప్ప డబ్బులు వస్తాయేమో, పెద్ద మిద్ది కడతావేమో, లేకపోతే మంచి మంచి కారుల్లో తిరుగుతావేమో, అంతకు మించి ఏముండదు నీకు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే వీటన్నిటికీ మించిన ప్రభుని తెలుసుకోవడం, ప్రభు పరిచర్యలో ఉండడం, ప్రభు పరిచర్యకు సహకరించడం. చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. కొంతమంది జీవితాల్లో నేను అనుకుంటూ ఉంటా, చివరి దాకా అర్థం కాదు. అప్పుడు అనుకుంటాడు పౌలు, అవును ప్రభువా, నేను బర్నబాను మార్కును పోగొట్టుకున్న కుమారుడు లాంటి తిమోతిని నాకు ఇచ్చా. ఒకప్పుడు వాళ్ళు కోల్పోయినప్పుడు బాధపడ్డా, చింతపడ్డా, కలవరపడ్డా, అయినా ధైర్యంగా ముందుకు సాగిపోయా. ఆడిన మాట తప్పకుండా తిమోతిని నాకు ఇచ్చా అని అప్పుడు అనుకున్నాడేమో పౌలు. అలాగే కొంతమంది జీవితాల్లో శ్రేష్టమైన వాటిని దాచిపెట్టినప్పుడు, కొన్ని మన జీవితాల్లో కోల్పోయినప్పుడు మనం అది గుర్తు చేసుకోవాలి. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తా. రూతు గ్రంథంలో మీరు చూశారు కదా, మనకు తెలుసు కదా, ఆమె 2 పెనిమిట్లు చనిపోయారు.
అప్పుడు ఆమె అనుకొని ఉంటుంది, అయ్యో ఒకవేళ ఆయన మంచోడేమో, ప్రేమించేవాడేమో, నా భర్త పోయాడని రూతు అనుకుంటుంది, ఉన్న ఆధారం కూడా పోయిందే, నన్ను బాగా చూసేవాడు, నన్ను బాగా సంతరించేవాడు, కానీ చనిపోయాడు. అప్పుడు కలవరపడి ఉంటుందేమో. అయితే ఆమె కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని వెంబడించింది. కాబట్టి ఆమె జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడండి? దీవెనకరంగా మార్చాడు. బోయాజుని ఇవ్వడం కానీ, ఆ సంతానములోంచి యేసుక్రీస్తు ప్రభు జన్మించడం కానీ మనం ఒకసారి చూసినప్పుడు ఆమె కోల్పోయింది దేవుడు ఏర్పాటు చేసుకున్న దానికంటే గొప్పదేమీ కాదు కనుక జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత కొంతమంది, ఈ భర్తను నేను కోల్పోయాను, దేవుని దృష్టిలో నాకు మంచి శ్రేష్టమైన భర్తని దేవుడు దాచిపెట్టాడేమో, అలాగని పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు ఇవ్వడం, అంటే శ్రేష్టమైనవి దేవుడు మన కొరకు దాచిపెడతాడండి. నిజంగా ప్రతి వ్యక్తి కూర్చొని ఆలోచన చేస్తే, కొంతమంది చాలా సంబంధాలు చూస్తూ ఉంటాం. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక సంబంధం మేము ఏర్పాటు చేసాం, చూసాం, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఎక్కడి నుంచో కాదు, నా గురించే నేను చెప్పాలనుకున్నాను. నేను సేవా పరిచర్లో ఉన్నప్పుడు తోటపల్లి గూడూరులో సుభూషణరావు అని సహోదరుడు ఉండేవాడు, బ్రదర్ అండ్ ఫెలోషిప్. ఆయనకి చిన్న కూతురు ఉండేది, లిండి అని. ఆమె అమెరికాలో పంపించాలని అనుకుంటున్నాడు. నేను వాక్య పరిచర్య చేస్తే ఆయన ఇష్టపడి, మా కూతురుని ఇస్తా నీకు అని అన్నాడు. అంటే చాలా చక్కగా వాక్యం చెప్తున్నావు, నాకు అమెరికా నుంచి చాలా డబ్బులు వస్తాయి అని అన్నాడు. కానీ ఎందుకో దేవుడు అది జరగనీలా. ఆ తర్వాత మరి పాస్టర్ గారిని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ తాతగారు ఇష్టపడడం, నాకివ్వడం, నేను పెళ్లి చేసుకోవడం, సంసార జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు లిండమ్మ గారి పరిస్థితి ఘోరంగా ఉంది, అసలు వర్ణించలేం. వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది, చాలా ఇబ్బందులు అమ్మాయి పొందింది. కానీ నేను ఇప్పుడు అనుకుంటున్నా, దేవుడు ఏ రోజు దేవుని బిడ్డలకి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అనుకుంటే, ఇప్పుడు మనం కూర్చుంటే, ఇప్పుడు ఆలోచన చేసుకుంటే, ప్రభువా అంతకంటే శ్రేష్టమైనవి దేవుడు, ఒక సంఘం, ఒక మంచి బిడ్డలు, ఒక కుటుంబం, సేవ కొరకు ప్రయాసపడే ఒక భార్య, సంతోషకరమైన కుటుంబం, ఇల్లు, వాకిలి, అంతకంటే ఏం కావాలి మనిషికి? కనుక ఇట్లా చాలామంది చాలా సందర్భాల్లో ఆలోచన చేసుకునే రోజులు ఉంటాయి. అయితే ఈరోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే, యవ్వన కాలంలో బిడ్డలకు కూడా నిరుత్సాహపడద్దు. ఝాన్సీ కూడా ప్రార్థన చేయండి, నిరుత్సాహపడద్దు. దేవుడు మనల్ని ఎప్పుడు అనాథులుగా విడిచిపెడతాడా? ఈ మాటలు సత్యమైనవైతే నిజం. అనాథులుగా మనలను వదలడు. నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు, ఆగిపోకు, సాగిపో. చప్పట్లు కొడదాం బిగ్గరగా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా. నిజంగా ఈ సందర్భాలు ఎదుర్కొన్న వాళ్ళు ఎంతోమంది. ఒక స్థలాన్ని కొనుక్కోవాలనుకుంటాం. మేము రాజీవ సంగృహాల్లో ఆ లాస్ట్కి వెళ్ళి 2 ఫ్లాట్లు కొనాలనుకున్నాం. ఆ లోన్ కూడా సిద్ధపడిపోయాం. ఆ లాస్ట్ అది చాలా దూరం, అంటే అప్పుడు కొంచెం తక్కువలో ఉన్నాయి. ఆల్రెడీ సిద్ధపడిపోయాము. పాస్టర్ గారు ఏమి ఒప్పుకోవడం వద్దు అంటే ఆమె ఎట్ట వద్దనిందో అట్టే పోయింది. అయితే అది కాదనుకొని మేము వేరే దగ్గర కొన్నాము, అది అలాగే ఉండిపోయింది. ఈరోజు కూడా దానికి ఆ లోపలికి బారు, ఇక్కడిక్కడే చూసుకుంటారు, కానీ ఆ లోపలికి ఎవరు వెళ్ళరు. అవి 2 కనుక ఉంటే ఆ డబ్బులు అంతా వేస్ట్. ఆ పింఛను కట్టుకు అంటే ఎప్పటికో డెవలప్ అవుద్ది, ప్రస్తుతానికి లేదు. అప్పుడు బాధపడ్డా, ఈ వల్ల ఆ స్థలం కొనలేకపోయానండి. కాదు, దేవుడు మన కొరకు దాచిపెట్టినవి శ్రేష్టమైనవి ఉంటాయి. ఒకసారి చెప్పకూడదా? దేవుని నామాన్ని మహింపరుద్దాం. నేను చాలా పర్యాలు మీకు చెప్పాను. నేను పెద్దపుత్తేడులో పనిచేస్తున్న సందర్భంలో ఒకే ఒక బస్సు, మాకు పెద్దపుత్తేడికి ఒకే ఒక బస్సు. అయితే ఆ బస్సు కోసం నేను ఒకరోజు క్రిస్మస్ పండగ, ఆ సందర్భంలో ఎంతో ప్రయాసపడి వెళ్ళినప్పుడు నేను పోతా ఉన్నాను, నా కళ్ళ ముందరే బండి పోతా ఉంది. ఇంకా అది పోతే మళ్ళా 11:30 దాకా బండి లేదు. అప్పటికి ఆరాధన అయిపోద్ది. నా కోసం సంఘం అంతా ఎదురు చూస్తూ ఉంది, చాలా పనులు ఉన్నాయి వాటి కొరకు. అప్పుడు అక్కడ కూర్చొని చాలా బాధపడ్డా. చూస్తూ ఉంటే పంపించేసావు కదా దేవా, నీకు తెలీదా? నేను ఎందుకు వస్తున్నాను తెలీదా? నేను ఎందుకు పోతున్నాను తెలీదా? అక్కడ ఏం జరుగుతుందో తెలీదా? మరి ఇన్ని తెలిసిన నువ్వు నా జీవితంలో ఎందుకు, ఈ సమయంలో ఎందుకు అలా చేసావు? చూస్తుండే, నేను చూడకుండా వెళ్ళిపోయినా పోయిండేది, కానీ చూస్తూ ఉంటే పోతా ఉంది ఆ బస్సు అని బాధపడ్డా అక్కడ కూర్చొని. నా ప్రియమైన ప్రతి మనిషి ఎదుర్కొంటాడు ఏదో ఒక రోజు, ఏంది ఇలా కోల్పోయాను వాటిని. అయితే నా ప్రియమైన వలన ఒక 15 నిమిషాల తర్వాత అక్కడ ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు గండవరం పోయే రూటు, అది ఇంకా ముందుకు పోతుంది పుత్తేడు నుంచి. అరుస్తూ ఉన్నాడు ఆయన, ఎవరైనా వస్తారా రాజుపాలెం ఆయన. నిజంగా ఆ బైబిల్ పట్టుకొని ఆ కారుని చూస్తే పెద్ద కారు, అది ఆశ్చర్యపోయాను.
వెంటనే పోతానే ఆయన ఎక్కడ దాకా మేము పెద్దపోతాడు రా కూర్చున్నాం, ముందు సీట్ ఇచ్చాడు. గబక్కన ఎక్కి కూర్చున్నప్పుడు అనుకున్నా, దేవా నేను బస్సు కోసం ప్రయాసపడ్డా, కానీ ఈరోజు అక్కడ చాలా పనులు ఉన్నాయి కాబట్టి నా కొరకు ఏసీ కార్ని ఏర్పాటు చేస్తాను. చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. నేను కోల్పోయిన దాని గురించి బాధపడ్డా, వెళ్ళిపోయిన దాని గురించి సనుక్కున్నా, వెళ్ళిపోయిన దాని గురించి నీకు తెలియదా నీ పైన నేను మాట్లాడా, కానీ నువ్వు నా కొరకు దాచిపెట్టావు కారు ఈరోజు అని కారులో ప్రయాణమై వెళ్తున్న సమయంలో మేము ఏదైతే నా ముందు వెళ్ళిపోయిందో బస్సు, అది గంగారం కాలువ దగ్గర ఆ ట్రాఫిక్లో పడిపోయింది. అక్కడ 2 చనిపోయారు. అది ఆ కటింగ్లో, ఆ గుంటలో పడిపోతాయి. కటింగ్ ఉంది అక్కడ హాస్టల్ పక్కన, అక్కడ పడిపోతాయి. చాలా బస్సులు పడిపోయినాయి. అక్కడ నేను ఎక్కాల్సిన బస్సు పడిపోయింది. యాక్సిడెంట్లో చనిపోయారు. ఇంకా బస్సు కూడా బయటికి తీయలే, నా కారు పోవడానికి లే. అక్కడ అందరూ ఆగిపోయింటే కారులో దిగి చూస్తే బస్సు పడిపోయిందంట. బస్సు పడిపోయింది. అప్పుడు చూస్తే అక్కడ బస్సు పడిపోయింది. నేను కూర్చుంటే ముందే కూర్చునేవాడిని. నేను చచ్చిపోవాల్సింది ఆ రోజు. కానీ ఈరోజు వరకు ఇక్కడ పరిచయం చేస్తున్నానంటే దేవుడు ఆ రోజు నేను నా ముందు బస్సు వెళ్ళిపోయిన దానికి నేను బాధపడ్డాను, కానీ కష్టపడ్డాను, కానీ దేవుడు నాకు మేలు చేశాడు. ఒకసారి చెప్పలు కొట్టి దేవుడు నామని మహింపడతాను. కనుక నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయావో, నీ జీవితంలో ఏది నీకు ఇబ్బంది అయి దూరం అయిపోయిందో బాధపడదు. దేవుడు నిన్ను ఏమంటాడు అక్కడ 3 మాటలు, నా యందు నమ్మిక ఉంచండి. ఇంకొక మాట, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. నా యందు నమ్మిక ఉంచండి, విశ్వాసంతో ముందుకి సాగిపోండి. ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టద్దండి. రూతుని కూడా దేవుడు అలాగనే ఆశీర్వదించాడు. అయిపోయింది నా జీవితం, ఆకులు రాలిపోతానే చెట్టు అయిపోయింది నా జీవితం అని అనుకుంటే తిరిగి ఆకులు రావు. కనుక ఆకులు వస్తాయి అన్న నిరీక్షణతో మనం బ్రతికినప్పుడే మన జీవితాలు ముందుకి సాగిపోతాయి. కనుక ఇక్కడ చాలామంది ప్రభు కానీ, అలాగే విజయమ్మ గారు కానీ, ఈరోజు ప్రత్యేకంగా నరసింహ కానీ, భయపడదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనలను నడిపిస్తాడు, దేవుడు మనలను పోషిస్తాడు. ఆ రీతిగా మనందరి జీవితాల్లో నూతనమైన బలం ఈ వాక్యము ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. నీ బిడ్డకు ఉద్యోగం రాలేదనో, ఆర్థిక ఇబ్బందులు నీవు ఉన్నావనో, నీ కుటుంబంలో సరైన సఖ్యత లేదనో నువ్వు బాధపడుతున్నావా? నువ్వు బాధపడద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ ఉద్యోగంలో చాలామంది సాఫ్ట్వేర్లు ఒకటి పోతే ఉద్యోగాలు పోతూ ఉంటాయి. బాధపడదు, ఒకటి పోతే ఒకటి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. క్షేమకరమైన స్థాయిని నీకు కలుగచేస్తాడు. దేవుడు ఆ రీతిగా మన సంఘాన్ని, మన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు బలపరిచి ముందుకు నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తల వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.